తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు, గురువుగారు, జీవనచక్రం అంటే ఏమిటి? గురువు చెప్పారు, జీవనచక్రం అంటే జీవి జననం నుంచి ప్రణం వరకు, తరువాత మృతి వరకు వెళ్ళే దశల వరుస. అడుగు 1, జననం లేదా ఆరంభం. మొక్కలు విత్తనాల నుంచి, జంతువులు గుడ్డు లేదా నేరుగా జననం నుంచి మొదలవుతాయి. అడుగు 2, వృద్ధి. జీవులు శరీర భాగాలు, నైపుణ్యాలు పెంచుకుంటాయి. మొక్కలలో ఆకులు, వేళ్ళు పెరుగుతాయి. పిల్ల జంతువులు పెద్దవై బలపడతాయి. అడుగు 3, అభివృద్ధి. ప్రత్యేక మార్పులు జరుగుతాయి. పురుగు లార్వా సీతాకోకచిలుకగా మారుతుంది. రూపాంతరం. చేప పిల్లలైన టాడ్పోల్స్ కప్పలుగా మారతాయి. అడుగు 4, పరిపక్వత. వయోజన దశలో ప్రణం సాధ్యమవుతుంది. మొక్కలు పువ్వులు, పండ్లు చేసి విత్తనాలు తయారుచేస్తాయి. జంతువులు జంటను కనిగి సంతానం పొందుతాయి. అడుగు 5, ప్రణం. కొత్త విత్తనాలు లేదా పిల్లలు పుడతారు. తద్వారా జాతి కొనసాగుతుంది. అడుగు 6, వృద్ధాప్యం మరియు మృతి. జీవితాంతం వస్తుంది, కాని తదుపరి తరం ద్వారా చక్రం కొనసాగుతుంది. ఉదాహరణ: మొక్కల జీవన చక్రం. విత్తనం, అంకురోజ్జీవనం, చిన్న మొక్క, పెద్ద మొక్క, పువ్వు పండు, కొత్త విత్తనాలు. ఉదాహరణ: జంతువుల జీవన చక్రం. గుడ్డు, లార్వా, ప్యూపా, వయోజన, కీటకాలు. గుడ్డు, టాడ్పోల్, కప్ప. ఉభయచరాలు. జననం, బాల్యం, వయోజన, స్తనధారులు. ప్రతి జీవి జీవన చక్రాన్ని అనుసరిస్తుంది. దీనిని తెలుసుకోవడం ప్రకృతి సంరక్షణకు, కొనసాగింపుకు తోడ్పడుతుంది.